హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి సస్టబుల్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 20కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మేషరాశి వాళ్ళకి డెలవర్స్, మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా, మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్, మీ ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి హెరాఫెంట్, పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపల ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్, మీ జీవితంలో వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు అండ్ హ్యాపీ మూమెంట్స్. కన్యా రాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్, పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతుంది. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. గుడ్ లక్. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 7 ఆఫ్ పెంటికల్స్, మీకు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాన్స్, మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు ఈరోజు ట్రావెల్ చేస్తారు. అంకిత భావంతో వర్క్ చేస్తారు. లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. ఆప్టిమిస్టిక్గా ఉంటారు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 9 ఆఫ్ సోర్ట్స్, వరీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్, ఆలోచనలు మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్. నిద్ర లేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి భవిష్యత్తు గురించి కలలు కనండి. మకర రాశి వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్. మిరాకిల్ ట్విస్ట్ డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమైనా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కర్మ చక్రం అనమాట. ఇది మీ పరిస్థితులు అప్సైడ్ డౌన్ కావచ్చు. అండ్ మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది. చెడు చేస్తుంటే చెడు జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి 5 ఆఫ్ వ్యాండ్స్, మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీకు కొన్ని విషయాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. చర్చల్లో పాల్గొంటారు. డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళతో కొంచెం మీరు ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కుంభరాశి వాళ్ళకి. అండ్ మీనరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ సోర్స్, చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. నిర్మలమైన మనసు ఉండి టీసీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరాకిల్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి పేషెన్స్, ఓర్పుగా ఉండండి. వృషభ రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు బాగా స్ట్రెంగ్త్ అవుతారు ఫిజికల్గా, సైకలాజికల్గా. అండ్ మిథున రాశి వాళ్ళకి కార్నకోపియా, ఈరోజు మీకు అవార్నెస్గా అన్నీ లభిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీ మనసులో ఫీలింగ్స్ని మీరు ఎవరితో షేర్ చేసుకోరు. సింహరాశి వాళ్ళకి బ్లాసమింగ్ అబండెన్స్, ఈరోజు మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. కన్యా రాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ, మీరు ఈరోజు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. అండ్ తులా రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ హార్ట్, మీ మనసులో ఫీలింగ్స్ మీరు ఎవరితో షేర్ చేసుకోరు.
కర్కాటక రాశి వాళ్ళకి కాయిన్ ఆచితూచి ఖర్చు చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి డర్ట్ వాల్యూ, ఈరోజు మనీ ఇన్కమ్ బాగా వస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్. మకర రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ హార్ట్, మీ మనసులో ఫీలింగ్స్ మీరు షేర్ చేసుకోరు. కుంభరాశి వాళ్ళకి థింకింగ్ మ్యాన్, మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు. మీన రాశి వాళ్ళ కమ్యూనిటీ, మీ నియర్ అండ్ ఇయర్తో మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం ఆల్ సైన్స్కి. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. మిథున రాశి వాళ్ళకి దేర్ ఇస్ సంథింగ్ బెటర్, మంచి అవకాశాలు మీ ముందుకు రానున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. సింహ రాశి వాళ్ళకి అబాండెన్స్, సమృద్ధిగా మీకు అన్నీ లభిస్తాయి. కన్యా రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్. తులారాశి వాళ్ళకి అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆన్స్ట్రేసియస్, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. ధనుసు రాశి వాళ్ళకి టేక్ యాక్షన్. మకర రాశి వాళ్ళ రీకన్సిడర్, ఇంకోసారి పరిశీలించండి. కుంభరాశి వాళ్ళు హెల్ప్ చేసేదాన్ని కొందరు పీపుల్ని యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది. అండ్ మీన రాశి వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.